హలో ఫ్రెండ్స్, రేపే నాగుల చవితి అక్టోబర్ 25 రాత్రి 1:30కి స్టార్ట్ అవుతుంది. మనకి తిరిగి అక్టోబర్ 26 తెల్లవారుజామున 3:40 మనకి ముగుస్తుంది. ఇంకా నాగదేవతకి పాలు పోసే శుభముహూర్తం అక్టోబర్ 25 నైట్ స్టార్ట్ అయితే మనకి పగలైతే ఇంకా ఉంటుంది. కాబట్టి పగల టైంన అంటే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఆ టైంలో మనకి నాగమయ్య స్వామికి పాలు పోస్తే మంచిదని పండితులు అయితే చెప్తున్నారు. ఆ టైంలో అయితే ఎవరైనా 9 నుంచి 11 గంటల లోపు పాలాభిషేకం అయితే పోయండి. స్వామికి అయితే చాలా మంచిది. చాలామందికి నాగమయ్య స్వామి పూజ ఎలా చేయాలని కొంతమందికి తెలియదు. వాళ్ళకైతే నేను సింపుల్గా చెప్తున్నాను. మీ దగ్గర ఆవు పాలు ఉంటే మీరైతే నాగమయ్య స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళి నాగమయ్య స్వామి పుట్టలో పాలైతే చిన్నగా అయితే పోయండి. పుట్టలేని వారు నాగమయ్య స్వామి పడగలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి నాగమయ్య స్వామి పడగల దగ్గర ఫస్ట్ మనమైతే నీలాభిషేకం చేయండి. నువ్వు నీళ్ళు తీసుకెళ్ళి ఒక బాటిలు. ఆ తర్వాత మనమైతే పాలాభిషేకం చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన సజ్జలు అలానే చలిపిండి అరటికాయ కాయలు పెట్టి దండం పెట్టుకొని నమస్కరించి స్వామికి చేయండి. ఇలాగా నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న నాగమయ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి. ఇక్కడ శివుడు టెంపుల్ కూడా ఉంది, పక్కనే నాగమయ్య స్వామి కూడా ఉంది. అలానే నాగమయ్య స్వామికి అయితే పాలు పోసి సజ్జనాలు పాలు పెట్టి నాగమయ్య స్వామి దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. చూసిన వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఓం నాగేంద్రాయ నమః.